హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో మన ఛానల్లోనైతే నేను హైదరాబాద్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాను అన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మేము ఇంకా హైదరాబాద్ సిరీస్ ఏమీ చూడలేదు అని అనుకుంటే కనుక కింద లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి లేట్ చేయకుండా చూసేయండి. అలాగే ఈరోజు మన కంటెంట్కి వచ్చేస్తే డే 5 ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో డే 5 అనేది ఈరోజు మా బ్లాగ్ అనమాట. అయితే మేము డే 5 ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇదేంటి డే 5 అంటే మార్నింగ్ నుంచి ఏం చేశారు అని అనుకుంటే నేనేం చెప్పలేనండి. ఎందుకంటే వర్షం పడింది ఆ రోజు బాగా, కొంచెం ఈవినింగ్ గ్యాప్ వచ్చిందనమాట. కాబట్టి ఆ ఈవినింగ్ టైంలోని మేము మళ్ళీ ఎప్పటిలాగే స్కూటీ వేసుకొని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మేమైతే లూలు మాల్కి వెళ్ళామండి. చాలాసార్లు లూలు మాల్ బాగా అప్పట్లో మంచి హవా నడుస్తుంటాయి కదా, అలాగనమాట. లూలు మాల్కి ఒకసారి వెళ్దాము, ఒక లుక్ వేద్దాము. అన్ని షాపింగ్ మాల్స్ ఆల్మోస్ట్ వెళ్ళాము కదా, ఇది కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి అనుకొని పాప, నేను, మా హస్బెండ్ కూడా బైక్ మీద అయితే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చలో లూలు మాల్ అనమాట. వెళ్ళిన తర్వాత బాగుందండి లూలు మాల్, చాలా బాగా ఉంది. అంటే ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్. అక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మీట్ అదంతా సెల్ చేయడం. కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించే రేట్స్ అయితే మాత్రం నాకు లూలు మాల్లోని. బట్ ఇక్కడ ఇది దొరకదు అని అనడానికి ఛాన్స్ లేకుండా ఉండేలాగా ఉందన్నమాట. సో ఇది మా లూలు హైపర్ మార్కెట్. ఫస్ట్ అయితే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఫస్ట్ అయితే ఉంటుంది కదండి పార్కింగ్ అనేది. ఆ పార్కింగ్కి వెళ్ళి పార్కింగ్ చేసిన తర్వాత మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ చాలా జోన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా పార్కింగ్లో మాత్రం ఇంకా జిలేబీలాగా చుట్టుకెళ్ళుకుంటూ వెళ్ళిపోవడమేనండి బాబు. కొంచెం బాగా హెవీగా ఉంది. అసలు హైదరాబాద్ జనాలు ఎంతమంది ఉన్నారు ఏంటో బాబు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. కార్ పార్కింగ్ ఫుల్, అలాగే బైక్ పార్కింగ్ ఫుల్, అన్నీ అయిపోయి ఉన్నాయి. సో మా పార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత మేమైతే అక్కడ నుండి పార్కింగ్ లాట్ నుండి డైరెక్ట్ మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మా పాప ఎక్స్కలరేటర్స్ అస్సలు వదిలేదు కాదనమాట. అవి కనిపిస్తే నేను ఎక్కుతాను అని చెప్పి గోల పెట్టేసేది. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్లాతింగ్ సెషన్ అంతా అనమాట. అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుందేమో.
బుద్ధి ఏంటది? వాట్ ఈస్ ఇట్? ఇంటెలిజెంట్ ఫెలో.
ఇంకా మా పాప అది ఎస్కలరేటర్ ఎక్కడానికైతే ఇంకా దానికోసం అసలు షాపింగ్స్కి వస్తుందండి. అదైతే మ్యాక్సిమం లిఫ్ట్లు ఎస్కలేటర్ ఆ రెండు ఉంటే చాలు అనమాట. ఇంక మా పాపకి ఇంకేం అవసరం లేదు. అక్కడ ఉన్న ఒక్కో ఎస్కలేటర్ 3 సార్లు ఎక్కించిందండి మమ్మల్ని. నాది పాపది కూడా క్లిప్ ఉంటే బాగుంటుందని ఇది కూడా వీడియో తీసుకున్నానండి. కానీ అలా చాలాసార్లు ఎక్కామన్నమాట. ఒక వీడియో అయితే తీసుకున్నాం. నేను అసలు లూలు మాల్ని బాగా నీట్గా తీద్దాం అనుకున్నానండి. కానీ పిల్లలతో అంత ఈజీగా అవ్వదు కదా ఇది కూడా. అలా ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మా పాప అటు ఇటు పరిగెడుతూనే ఉందన్నమాట. దాన్ని కంట్రోల్ చేసుకొని వీడియో కంట్రోల్ చేసుకొని అన్నీ చేసినప్పటికీ ఆ వీడియో కొంచెం అటు ఇటుగా అలాగ వచ్చిందనమాట. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్తే ఇంకా బాగా టు ద పాయింట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ అనమాట. మా ఛానల్ పేరు తెలుసు కదా, హడావిడి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే నేను పెట్టింది మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ పాజిటివ్ కమెంట్స్ పెట్టండి ఇన్ కేస్ పెట్టినా సరే. సో ఇలాగైతే మా డే 5 ఇన్ హైదరాబాద్ గడిచిందనమాట. మ్యాక్సిమం ఈరోజు రెయిన్ అది రావడం వల్ల చాలా వరకు స్టక్ అయిపోవడం వల్ల ఓన్లీ ఇదొక్క షాపింగ్ మాల్ కవర్ చేయడం అయిందండి. అలాగే పాప కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నుండి ఫుడ్ అంతగా తెలియదనమాట. ఇంకా బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళం మేము కూడా. ఇంకా జర్నీలో కలిసి వస్తుంది కదా, అది కూడా జర్నీలోనే తినేది. బిస్కెట్సే ఇంకా అనమాట. హైదరాబాద్ సిరీస్ అంతా దానికి బిస్కెట్సే తినేది. ఇంకేం తినేది కాదు. ఎంతసేపు తిరిగేద్దామా అని మాకన్నా ఆతృతగా ఉండేది. అదైతే మేమే ఇంకా కొంచెమైనా లేజీ అయ్యాం, కానీ మా పాప అస్సలు లేజీ అవ్వలేదన్నమాట. సో ఈ రోజు అయితే మేము ఇలాగ లూలు మాల్కి వెళ్ళి వెంటనే హోమ్కి రిటర్న్ అయిపోయాం. ఇన్ కేస్ మా హైదరాబాద్ సిరీస్ 4 సిరీస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. వెళ్ళి వెంటనే చూసేయండి.